అండి. నానపోతే మొత్తం చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఎవరు ఎంత చెప్పినా మళ్ళీ వచ్చి ట్రై చేశాను అంతే. రంగస్థలంలోకి ఎలా కనెక్ట్ అయ్యావు? రంగస్థలం అంటే అదో పెద్ద కదండి. ఈ కోకో కోలా జాబ్ ఏదైతే ఉందో అక్కడ నైట్ జాబ్ షిఫ్ట్ అంతా చేసి మార్నింగ్ నేను సార్ దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. సత్యసాయి అనేమో ఆపోజిట్‌లో శివాలయం ఉంటదండి. శివాలయం ఆపోజిట్‌లో ఇటు సైడ్ సుకుమార్ గారు, ఇటు సైడ్ త్రివిక్రమ్ గారు. సుకుమార్ గారి ఇంటి ఎదురు ఒక చిన్న సిమెంట్ దిమ్మ ఒకటి ఉండేది. ఆ దిమ్మ మీద కూర్చోవటం 5-6 కాశీ విశాలాక్షి టెంపుల్ దగ్గర శ్రీనగర్ కాలనీ. అది ఎల్లారెడ్డి కూడా లెక్క వస్తుంది. ఓకే. దిల్ రాజు గారు పాత ఆఫీస్ అండి. అదే సత్యసాయినేమో అదే opposite ఎగ్జాక్ట్లీ లో. కాశీ విశాలాక్షి టెంపుల్ అది. శివాలయం అండి. అవును. అక్కడ ఇంకా టిఫిన్ కూడా లేదు. అక్కడికి వెళ్తే ఈ ఆయన కుట్టుడాకులు అవి ఉంటాయి కదండి. కుట్టుడాకులో ఇంత ప్రసాదం పెడితే అది అతను నన్ను చూసేవాడు పెద్ద ఆయన. ఇప్పుడు కూడా ఉంటారు ఆయన వైట్ గా. ఆయన పాపం 3 ఇచ్చేసేవారు నాకు. ఆ బ్యాక్ సైడ్ మినరల్ వాటర్ ఉండేది. అది తాగటం వెనకాల 4-5 రూపాయల ఫోటోలు అండి. అక్కడ ఇక్కడ మన ఇందిరానగర్ గడ్డ మీద ఉండేది అది ఏదో స్టూడియో. అక్కడ ఒక 4-5 రూపాయలు, ఒక 40 రూపాయలు ఉంటే 4 ఫోటోలు 10 ఫోటోలు తీసుకోవటం, బ్యాక్ పాకెట్లో పెట్టుకోవటం, అక్కడ వాటర్ తాగటం, తినేయటం, మళ్ళీ ట్రై చేయటం మధ్యాహ్నం దాకా. ఇంకంతే. మధ్యాహ్నం అయితే అక్కడే ఒక 10 రూపీస్ రైస్, 5 రూపీస్ కర్రీ ఇచ్చేవారు అక్కడ. అవును. కర్రీ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి మా ఫ్రెండ్ నేను ఉండేవాళ్ళం. ఆకుల రాము అని ఇంకొక అబ్బాయి. సాంబార్ తీసుకునే వాళ్ళం అంట. సాంబార్ అయితే రైస్ ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. సాంబార్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, కలా సెట్ చేసి ఇంకా ట్రై చేయటమే. మాక్సిమం సొంతంగా ఎప్పుడు ఖర్చు పెట్టుకోవాలనిపించింది కదా. ఎప్పుడైనా 1000-2000 వస్తే ఫస్ట్ మా అమ్మకు పంపాలన్న ఇంటెన్షన్ మీదే ఉండేది నాకు. గ్రేట్. అందుకే సక్సెస్ అయ్యాను. అందుకే నీకు అంత మంచి గుర్తింపు వచ్చింది. ఎప్పుడు మొదలుకి నీళ్లు పోస్తుంటే మొక్క బాగా పెరుగుతుంది. అది న్యాచురల్ లా ఆఫ్ ది నేచర్స్ లా. అది దానికి మొక్కకి నీళ్ళు పోయలేదు అనుకో, కొమ్మలు ఎండిపోతాయి. ఇంకా పువ్వులు పూసేది లేదు, కాయలు కాసేది లేదు. అంతే. అమ్మ నాన్నలకి చేయడం అన్నది ఎలాగంటే మొక్క మొదల్లో నీళ్ళు పోయడం లేదు. అందుకనే నువ్వు బాగా పువ్వులు పూసి కాయలు కాసి పండావు. ఇప్పుడు నువ్వు రంగస్థలం గురించి చెప్తున్నావు. రంగస్థలం ఏమైందంటే అలా తిరుగుతుంటే 5-6 ఏళ్ళు నాకు కొన్ని రోజులు ఫీల్ అయ్యాను. నేను 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. 100% లో వచ్చేసింది. నెంబర్ 1 నేను ఒక్కడిని వచ్చేసింది. నాన్నకు ప్రేమతో వచ్చింది. ఈయన వచ్చి ఈయన అసలు నన్ను ఎక్కడ పెట్టట్లేదు ఏంటి, కుమారి 21F వచ్చింది ఫీల్ అయిపోయి ఇంక నేను లోపల కొంచెం సార్ ఏంటి ఇలా చేస్తున్నారని ఫీల్ అయిపోయాను. నేను ఫుల్గా ఫీల్ అయిపోతే సడన్ గా కాల్ వచ్చింది. సడన్ గా కాల్ వచ్చి ఇలాగా సుకుమార్ సార్ రమ్మంటున్నారని చెప్పి మన బుచ్చబాబు అన్న ఇప్పుడు ఉప్పెన డైరెక్టర్, ఆయన ఇంకొక శ్రీనివాస్ అన్న, ఇంకొకరు అయిపోయింది పెద్ద డైరెక్టర్ పెద్ద అదే ఆయన వాళ్ళ ముగ్గురు నన్ను ఇలాగా ఆఫీస్ కి రారా అని చెప్పి తీసుకెళ్లారు. సార్ ఇలా త్రూ అవుట్ క్యారెక్టర్, చరణ్ గారు 100 డేస్ ఉంటే నువ్వు 100 డేస్ ఉంటావు, అంత పెద్ద క్యారెక్టర్ అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆగలేదు ఇంక బండి. రాత్రి నిద్ర పెట్టి ఉండదు నీకు అసలు. మనం ఇంకా ఆ రోజు వెళ్ళిపోయి ఇంకా సారే ఏంటి సార్తో పాటే కదండి మొత్తం. ఫస్ట్ కూడా ఆయన ఏం చేశారంటే సుకుమార్ సార్ మన సమంత గారికి, రామ్ చరణ్ గారికి పరిచయం చేసి, నాది కొంచెం పొల్యూట్ అయింది స్లాంగ్, వీడు ఎలా మాట్లాడుతున్నాడు యాజ్ ఇట్ ఈజ్ ఇమిటేట్ చేయండి మీరు అని చెప్పి అంటుంటే సమంత గారు పిలిచేవారు, చరణ్ గారు పిలిచేవారు, ఇద్దరు ఒకేసారి పిలిచేవారు. ఏదైనా డైలాగ్ ఉంటాం ఓ అమ్మ అనుకున్నాను నేను. ఆ మాడ్యులేషన్ కి ఫస్ట్ స్లాంగ్ చాలా ఇది అనిపించింది. ఇంక మొత్తం అక్కడ నుంచి ఎక్కడ ఆగలేదు. ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడినప్పుడు కూడా పాపం చరణ్ గారు కొంచెం చేసి ఏం టెన్షన్ పడకు 8 రీగులు పట్టేసి ఫస్ట్ రోజు కాంబినేషన్ అవ్వలేదు మన వల్ల. ఇంక తీసేస్తారేమో అనుకున్నాను నేను. పాపం ఆయన అలా భుజం చేసి తీసిపోయాడు పక్కకి. నువ్వేం టెన్షన్ పడకు, బాగా చేస్తున్నావు, అదేం పెట్టుకోకు, అది ఇది అని చెప్పి వచ్చి ఆయనే పాపం చాలా ఇది చేశారు. వచ్చిన ఫ్రెండ్స్ ని కూడా పరిచయం చేస్తూ ఉండేవారు. పాపం ఆయన ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకో ఒక ఫ్రెండ్ లాగానే పరిచయం చేసేవారు నన్ను. ఈడేదో చిన్న ఆర్టిస్ట్, ఈడేదో చేస్తున్నాడు అన్నట్టు ఎప్పుడు చూడలే. అది వాళ్ళకి అసలు వాళ్ళ బ్లడ్ లోనే లేదబ్బా అసలు. అది ఇప్పుడు 8 years అయిందండి. ఇప్పుడు మొన్న ఈ సినిమాకి వెళ్ళా పెద్దకి. నేను అన్ని ఫాలో అవుతున్నాను రా, చాలా బాగా సక్సెస్ అయ్యావు, అప్పుడు మీద చాలా హ్యాపీ నువ్వు ఇంత సక్సెస్ అవటం అని చెప్పి, నువ్వు పెద్ద యాక్టర్ అయ్యావు అప్పుడు మీద, ఇప్పుడు మంచి మంచి చేస్తున్నావు, నేను అన్ని ఫాలో అవుతున్నాను, నీకు అలా బాగా చెయ్యి అది ఇది అని చెప్పి ఒక 20 నిమిషాలు మాట్లాడారు పెద్ద షూటింగ్ లో. నేను ఏమనుకున్నా 8 ఏళ్ళు అయిపోయింది కదా, మనం ఏం గుర్తుంటాం, సార్ బోలు మనతో చేస్తారనుకున్నాం. కానీ అసలు మధ్యలో ఎక్కడ పెద్ద కలిసింది ఏమి లేదండి. ఎక్కడో ఒకసారి గేమ్ చేంజర్ కదా ఇది మన SYG సంబరాలు 8 గట్టు ప్రీ రిలీజ్ లో చూసాను అంతే. ఇంక మధ్యలో ఎక్కడ కల్లా రంగస్థలం నుంచి పెద్ద దాకా జరిగినప్పుడు ఆ రోజే కలిసాను నేను. కరెక్ట్ అంతే అండి. పాపం అలా తర్వాత అసలు నీ అంటే ఇప్పుడు యాక్ట్రెస్ కెరీర్ కనిపించినంత గ్రీన్ గా ఉండదు. అంటే నీ జర్నీ మొదటి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89